ఫలితాల్లో చాలా స్పష్టత కనిపిస్తోంది. జార్ఖండ్లో మళ్ళీ జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటున్న వాతావరణం. మ్యాజిక్ ఫిగర్ 42కు మించి 58 స్థానాల్లో అధికంగా, అంటే 50+ స్థానాల్లో ఆ కూటమి అక్కడ ఆధిక్యంలో ఉంది. ఇక మహారాష్ట్రలో అయితే ఒక మ్యాసివ్ విక్టరీ సొంతం చేసుకుంది ఎన్డీఏ కూటమి. 220కి దగ్గరలో ఎన్డీఏ కూటమి స్థానాలు సంపాదించుకుంటున్న వాతావరణం. తిరిగి ఏక్నాథ్ షిండే అనే ముఖ్యమంత్రి కాబోతున్నారని కొందరు అంటున్నారు. మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లార్జెస్ట్ పార్టీగా ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్న వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ముందు నుంచి కూడా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆ కూటమిలో కొంత లీడింగ్ పార్టీగా ఉన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి వాతావరణం ఎలా ఉండబోతోంది? 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిపోతున్న నేపథ్యంలో రేపటికల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు సంజయ్ రౌత్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. శివసేన ఎంపీ, వివాదాస్పద నేత, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, మేనేజ్ చేశారన్న ఆరోపణలు చేస్తున్నారు. కుమార్ గారు, హర్యానా విషయంలో కూడా అదే ఆరోపణ మీరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలు కూడా మీరు చూస్తున్నారు. ఇవాళ ఒక్కరోజు కాదు సతీష్ గారు, ఎప్పుడు ఏ ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా ఇమ్మీడియట్ వాళ్ళకి వచ్చేది ట్యాంపరింగ్ చేశారు, లేదా మొత్తం మేనేజ్మెంట్ చేశారు, డబ్బులు వెదజల్లారు, ఇదే మాట. దాని అర్థము మరి కాంగ్రెస్ గెలిచింది కదా, తెలంగాణ గెలిచింది ట్యాంపరింగ్ తోటి గెలిచిందా, కర్ణాటకలో గెలిచింది ట్యాంపరింగ్ తోటి చేసిందా? ఇది అసంబద్ధమైన లేకపోతే టెక్నాలజీ ప్రూవ్ చేయలేని వాదనలు ఇవన్నీ కూడా. ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా చెప్పారు, ఎస్ మేము ఓడిపోతాం. మేము ఇప్పుడు జార్ఖండ్లో తగ్గుతుంటే మేము గౌరవం ఒప్పుకుంటున్నాము. ప్రజా తీర్పును గౌరవం ఒప్పుకోవాల్సింది. ఇక్కడ కూడా వాళ్ళు ఒప్పుకుంటే బాగుండేది. అక్కడక్కడ జరిగిన వాళ్ళ కూటమిలో జరిగిన యొక్క ఫ్యూచర్కి సంబంధించిన ప్రజెంట్ ప్రజా తీర్పుని ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా మనం అంగీకరించాల్సి. దాన్ని బేస్ చేసి సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు కానీ ఇప్పుడు మేము అనుకున్నాం, మన డిబేట్లో అనుకున్నాం నెక్స్ట్ వచ్చేది అదే అని చెప్పి అనుకోగానే ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు మొత్తం ట్యాంపరింగ్ చేసినారు, ఎలక్షన్గా ఇది జరిగినది, లేదా డబ్బులు మొత్తం, లేదంటే మహారాష్ట్రకు సంబంధించిన శివసేన షిండే గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవ్వరు ఓడిపోరని చెప్పారంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉన్నది, నమ్మకం ప్రస్తావించారు. కాబట్టి ఏక్నాథ్ షిండేనా మళ్ళీ మీ కూటమి నుంచి చీఫ్ మినిస్టర్? పార్టీకి సంబంధించిన కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా పార్టీ సిస్టంలో మీరు అన్నారు 2 రోజుల టైం ఉందని. వెంటనే అబ్జర్వ్ పంపుతారు, అబ్జర్వ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ సమిట్ పెట్టి వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారు ఏంటిది అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్స్తో ఏదైతే ఒప్పందంతో పొత్తులు కుదిరినా దాని మక్కలో జరుగుతుందని చెప్పని మేమైతే జరుగుతాం. ఇప్పటివరకు జరిగింది కూడా. ఉద్ధవ్ ఠాక్రే ఇష్యూ ఎక్కడ వచ్చింది? ఆయన పోయి కాంగ్రెస్ చిన్న తేడా ముందు చీఫ్ చెప్పేదానికి వ్యతిరేకం కాదు. 55 ఉన్నాయి కాబట్టి ఎంబీఏకు ఇప్పుడు బీజేపీ పని సులభం. ఇప్పుడు పోటాపోటీగా ఉందనుకోండి, 10 మంది అటు పోతే మారిపోతుంది అన్నప్పుడు ప్రభుత్వాలు ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు బీజేపీ నిర్ణయం చేసే స్టైల్ మారుతుంది. అంతకు ముందు వాళ్ళు వచ్చేస్తుందేమో, అవతల పోతుందేమో ఎంబీఏ అన్న భయం వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఆ భయం ఉండదు. వాళ్ళు ఇప్పుడు సొంతంగా కూడా నిర్ణయం తీసుకోవచ్చు. పొత్తు ధర్మాన్ని అయితే అందరం పాటించాల్సిందే, పాటిస్తారు. మా పార్టీకి సంబంధం ఉంది కాబట్టి ఈరోజు ఎన్డీఏ 1, 2, 3లో ఎన్డీఏ కొనసాగుతున్నది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సంబంధించిన ఏ విభేదాలు కానీ మేము వెళ్ళిపోతాము చేసినాము చీలికలేని ఎన్డీఏలో అని చెప్పి మీరు కుమార్ గారు వద్దు సార్, తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుంది. ఇక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలు ఏం నిర్ణయిస్తారో ఆ మేరకే అక్కడ సీఎం గారి ఎంపిక కూడా పార్టీ చూసుకుంటుంది. రైట్ మనం చూస్తున్నాం వైనాడ్ ఫలితానికి సంబంధించి. వెంకట గారు, వైనాడుకి సంబంధించి అయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ మనం చూస్తే ఖచ్చితంగా మీ పార్టీ నేత రాహుల్ గాంధీ మెజార్టీని దాటి ఆమె విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రియాంక గాంధీకి కూడా ఒక సిగ్నిఫికెంట్ ఇమేజ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో కానీ దేశ రాజకీయాలకు సంబంధించి. ఆమె ఇప్పుడు లోక్సభలోకి ఎంటర్ కాబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఇప్పటికీ ఆమె ప్రచారంలో ఉన్నారు ఒక ప్రధాన కార్యదర్శి హోదాలో. ఎంతవరకు మీకు ఇది అడ్వాంటేజ్ కావచ్చు? 100% ప్రియాంక గాంధీ గారు ఒక ఇందిరాగాంధీ ఫేస్ ఉంటుందని చెప్పి ఇప్పటికెళ్ళి వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే వారి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి, అంటే చాలా రోజులకి వెళ్ళి వారి ప్రచార శైలి కానీ వారింటి అటువంటి ఒక వాయిస్ ఉండాలని చెప్పని మేమందరం కూడా ఎప్పుడు కోరుకునేది. సరే ఈరోజు వారు ఏదైతే పార్లమెంట్లో రావడం, రేపొద్దున రాహుల్ గాంధీ గారితో పాటు ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఉంటే 100% దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఒక వాయిస్ కూడా ఉంటుంది. అండ్ ఒక్కొక్క చరిష్మా అయితే 100% దానికి సంబంధించి ఒకటి క్రియేట్ అవుతుంది.
బట్ ఉన్న దాంట్లో ఏదైతే ఈరోజు ప్రియాంక గాంధీ గారు వచ్చింది అది కాంగ్రెస్ శ్రేణులకి దానికి సంబంధించి ఆ మెజార్టీ కూడా చూస్తే ఏదైతే దానికంటే ఎక్కువ వస్తుంది ఇప్పటికి వచ్చిన మెజార్టీతో కంపేర్ చేస్తే ఓట్ కౌంటింగ్ చూసుకుంటే 100% ఆ ఫిగర్ దాటుతుంది. అండ్ వారి క్యాంపెయినింగ్ స్టైల్ కానీ అవన్నిటిని కూడా, ఎందుకంటే ఒకరోజు నేను కూడా ప్రత్యక్షంగా అక్కడ పాల్గొన్నాను కాబట్టి చూస్తున్నాడు పబ్లిక్ పల్స్ కూడా అది చాలా క్లియర్గా కనబడ్డది. అండ్ 100% రాబోయే దాన్ని కూడా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కాంబినేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడనికి కానీ రేపటి అంటే మాసంటి యువకులకి అదొక పాజిటివ్ మెసేజ్ లెక్క. అండ్ అసలు ఇంకొక లీడర్ మాకు ఏదైతే సంబంధించి వాయిస్ని వినిపించడానికి కానీ సమస్యలపైన మాట్లాడడానికి కానీ కొట్లాడడానికి కానీ, ఎందుకంటే ఇప్పటివరకు ఏంటంటే బీజేపీ పార్టీకి వెళ్ళి ఎవరైనా మహిళా లీడర్లు ఎవరైనా మాట్లాడినా కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే దానిపైన విమర్శలు బీజేపీ పార్టీ వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తుండే. ఈరోజు ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ఉంటే వారు దాన్ని కౌంటర్ చేస్తే కూడా ఏంటంటే అది ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతుంది, ప్రజల్లో కూడా వాస్తవాలు ఏందో వెళ్తాయి. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్స్ పైన ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకో రాష్ట్రంలో గెలవకపోతే అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కడ ఎలక్షన్స్ అయినా కూడా మేజర్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆడ వన్ సైడెడ్ బీజేపీ వస్తుంది. ఎక్కడైతే ప్రాంతీయ అంటే ఇది పక్కన పెడితే హర్యానా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ రావడం. ఇప్పుడు కూడా ఏంటంటే జార్ఖండ్లో ఏదైతే అంటే నేను ప్రత్యక్షంగా నేను మహారాష్ట్ర వెళ్ళినాను కాబట్టి బార్డర్ స్టేట్స్లో 4-5 రోజులు తిరిగిన కాబట్టి ఎక్కడ కూడా పబ్లిక్ ఒపీనియన్ అడిగితే ఒక 50 మందిని మనం కలిసినప్పుడు ఏంటని చెప్పి యాజ్ నార్మల్ పర్సన్ సార్ తెలంగాణలో అంటే యాజ్ అ కాంగ్రెస్ పర్సన్ బల్బుల్ వెంకట గుర్తుపట్టి అక్కడ ఎక్కడ కూడా వాస్తవానికి ఈరోజు చాలా పాజిటివ్గా ఉంటుంది కాంగ్రెస్ కంటే ఈ అలయన్స్కి పాజిటివ్గా ఉంటుంది అని శివసేనకి ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ పైన అక్కడ ఉన్న ఏదైతే హిందూ ఓట్ బ్యాంక్ కానీ మరాఠా ఓట్ బ్యాంక్ కానీ చాలా పాజిటివ్గా మాట్లాడారు. సరే ఇటువంటి కాంట్రాడిక్ట్ అంటే కంప్లీట్గా వన్ సైడెడ్ రిజల్ట్స్ వచ్చే వరకు 100% దానిపైన అనుమానాలు రావడం అనేది సహజం. కరెక్ట్. అట్ ద సేమ్ టైం బలహీనవాదం అనిపించుకోదా? హర్యానాలో ఎందుకు ఓడిపోయారో మీ తప్పిదాలు క్లియర్ కట్ గా కనిపించాయి, మీ పార్టీ నేతలు కూడా ఒప్పుకున్నారు. సతీష్ గారు మహారాష్ట్రలో కూడా మీ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుంటాం. మీకు అదే చెప్తున్నాను, ఎండ్ ఆఫ్ ది డే నెంబర్స్ ఏమొచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి చోట కూడా జమ్మూ కాశ్మీర్ ఎక్కడైతే తప్పులు ప్రతి ఎలక్షన్ లో ప్రతి చోట కూడా జరుగుతాయి. అండ్ ఎక్కడైతే గెలిచినామో ఆ తప్పులు అనేవి బయటికి రావు. గెలవని చోట ఏంటంటే 100% ఆ తప్పుల వల్లనే అయిందని చెప్పని 100% మనం చెప్పుకుంటాం. బట్ అందుకే మీకు ఫస్ట్ లోనే చెప్పినాను దట్స్ మై ఇండివిజువల్ ఒపీనియన్. మనం అదే చెప్పుకుంటాం. కాకపోతే ఉన్న పదే ఎప్పటికెళ్ళినా లాస్ట్ రిజల్ట్స్ అన్ని స్టేట్స్ చూసుకుంటే మేజర్ మీరు ఆ రోజు తెలంగాణలో ఏర్పడిందే చూస్తారు. తెలంగాణతో పాటు రిజల్ట్స్ ఏదైతే సంబంధించి పెద్ద రాష్ట్రాలు ఏవైతున్నాయో వన్ సైడెడ్ గా బీజేపీ వచ్చేది. అక్కడ కూడా నెక్ టు నెక్ అని అన్నారు. వన్ సైడెడ్ గా బీజేపీ ఏర్పడ్డది కాబట్టి ఇటువంటి అనుమానాలు అనేవి సర్వసాధారణం వస్తాయి. అవి ఏమున్నాయో రేపొద్దున ఏంటనేది అది కంప్లీట్ గా వచ్చినప్పుడు అధ్యయనం చేసినప్పుడు దానిపైన మా నాయకులు గానీ ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గానీ వారు దానిపైన మాట్లాడడం జరుగుతుంది. చిన్న ఇది యాడ్ చేస్తాను. ప్రియాంకను తేవడంలో తెలంగాణ కాంగ్రెస్ చాలా ముఖ్య పాత్ర వహించిందని చెప్పాలి. లీడ్ తీసుకొని ఆమె ఇంకా సహజంగా రాకముందు నుంచి కూడా మొదటిది. రెండోది ఈవీఎంల మీద ఆరోపణ మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే, ఉదాహరణగా సయ్యద్ సహూజ్ అనేవాడు లండన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా దగ్గర 62 స్థానాలను నేను ట్యాంపర్ చేయగలుగుతాను అని ఒక బహిరంగ ఆఫర్ ఇచ్చాడు. అతని మీద ఎన్నికల సంఘం కేసు కూడా పెట్టింది. 2014లో కూడా ఇలాగే జరిగిందని అతను చెప్పాడు. అంటే ఒక్కదాంతోనే వచ్చిందని నేనేం చెప్పట్లేదు, కానీ పోస్ట్ ఎలక్షన్ కాదు ఇది. ప్రీ ఎలక్షన్లో కూడా ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. అవి పూర్తి క్లియర్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది.